అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం, కార్తీక సోమవారాలు ఎంత ప్రత్యేకమైనవో అలాగే మార్గశిర మాసం కూడా అంతే ప్రత్యేకమైనది. మనం కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తాము. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తాము. దిగడం వల్ల ఆ లక్ష్మీదేవి కృప అనేది ఉంటుందండి. మనము లక్ష్మీదేవిని మంగళవారం, శుక్రవారం పూజిస్తాము. కానీ ఈ మార్గశిర మాసంలో మాత్రం గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. పూజించడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాలు మనకు లభిస్తాయి. అయితే మనం ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుందామండి. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయి. కానీ మొత్తం మనం 5 గురువారాలు చేయాలి పూజ అనేది. కావున ఇంకొక గురువారం పుష్యమాసంలో వచ్చే గురువారం, అది జనవరి 2 ఉందండి, అప్పుడు చేయాలి. అయితే ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాం. ముందుగా అయితే మొదటి గురువారం వచ్చేసి డిసెంబర్ 5 అండి, రెండోది డిసెంబర్ 12, మూడో గురువారం డిసెంబర్ 19, నాలుగవ గురువారం డిసెంబర్ 26 అండి. ఐదో గురువారం అనేది మనకు మార్గశిర మాసంలో లేదు కాబట్టి పుష్యమాసంలో ఉన్న గురువారం నాడు పూజ చేయాలి అండి. ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో 5 గురువారాలు కూడా వస్తాయి. ఈసారి అలా రాలేదు కాబట్టి జనవరి 2న పుష్యమాసంలో ఉన్న గురువారం రోజు మనం ఈ పూజ చేయాలండి. మొదటి గురువారం ఏమిటి, అలాగే నైవేద్యం, తిథి, నక్షత్రం, నైవేద్యం ఏమిటో తెలుసుకుందాం. మొదటి గురువారం మార్గశిర మాసం మొదటి గురువారం డిసెంబర్ 5న వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చేసి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ, నైవేద్యం వచ్చేసి పులగమండి. అలాగే రెండవ గురువారం డిసెంబర్ 12న అండి, తిథి ద్వాదశి, నక్షత్రం అశ్విని. ఈరోజు నైవేద్యం వచ్చేసి అట్లు, తిమ్మనం. అలాగే మూడవ లక్ష్మీ గురువారం ఎప్పుడంటే డిసెంబర్ 19, తిథి చవితి, అలాగే నక్షత్రం వచ్చి ఆశ్లేష. ఈరోజు నైవేద్యం వచ్చేసి అప్పాలు, పరమాన్నం. అలాగే నాలుగవ గురువారం డిసెంబర్ 26, ఈరోజు తిథి ఏకాదశి, నక్షత్రం స్వాతి. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం చిత్రాన్నం, గారెలు. అలాగే ఈ మార్గశిర మాసంలో ఈ 4 గురువారాల తర్వాత 5వ గురువారం పుష్యమాసంలో వచ్చిందండి, అది జనవరి 2, 2025. ఈ రోజున తిథి వచ్చేసి తదియ, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం పూర్ణం బూరెలండి. ఈ వీడియోలో మనం మార్గశిర మాసం యొక్క ప్రారంభ మరియు ముగింపు మరియు గురువారాల తిథులు, నక్షత్రాలు, నైవేద్యం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.